ఈ జీవితం మీద మామూలు విరక్తి రావట్లే ఈ మధ్య. ఎందుకో అర్థం కావట్లే. ఖాళీగా ఉండటం వల్ల అనుకుంటా. ఎట్లా అవదా అని చెప్పి ఎటోకటు పోదాం, రూమ్లో ఉండి ఉండి ఇక పిచ్చోడు అయిపోతాం అనిపించింది నాకే. పోతున్నా, స్టార్ట్ అయిపోతున్నా. ఇంకా ఇటోకటు మనం స్టార్ట్ అయినామంటే వాన ఎండ ఏమీ ఉండకూడదు అంతే. నాకు తెలియంది ఏమైనా ఉందా అంటే ఈ మెట్రో ఎట్లా ఎక్కాలో ఏందో ఏం తెలియదు నాకు. నేను ఎట్లాంటి బాబతా అంటే మెట్రో డైరెక్ట్ ఎక్కినాక టీసీ కండక్టర్ వీళ్ళు ఉంటారు అనుకునే టైప్ అనమాట. నాకు తెలియదు డైరెక్ట్ ఒక కిందే టికెట్ తీసుకోవాలి ఎక్కాలి అని. సరే ఎట్లాగట్లా మెట్రో ఎక్కినా దిగినా అయిపోయినది. ఇంకో టాస్క్ ఏంటంటే నాకు రైల్వే స్టేషన్లో టికెట్ ఆడుకుంటారో కూడా తెలియదు. ఎందుకంటే నా జీవితంలో ఇప్పటిదాకా నేను ట్రైన్ రెండు సార్లు ఎక్కిన. అది కూడా చిన్నప్పుడు ఒకసారి తిరుపతి తీసుకెళ్ళారు, రెండోసారి ఫ్రెండ్ తిరుపతి తీసుకెళ్ళారు. ఇది కూడా 2 సార్లు తిరుపతి వెళ్ళడమే. రెండింటికి అసలు ఏ పోయి ఎక్కాలో కూడా తెలియదు నాకు. వీళ్ళు డైరెక్షన్ చేస్తుంటే వాళ్ళ వెనకాల వచ్చిన. కాకపోతే ఇప్పుడేంటి ట్రైన్ ఎక్కుదామని వస్తే ఇక్కడ తెలియంది ఏంటంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలంటే కదా. ప్లాట్ఫామ్ టికెట్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. సరే అట్లా కాదు ఇట్లా కాదని అదే కౌంటర్ ఉంటే కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా నేను తిరుపతి వెళ్ళాలి అని అన్న. ట్రైన్లో ఏం లేవురా బాడకావు దెంగేసే అంటారు వాళ్ళు. మనం ఊరుకుంటామా? వాళ్ళు చెప్పినట్టే దెంగేసినాం. సరే ఏదైతే అదైంది. బయటకు వచ్చి కూర్చొని ఒక 5 నిమిషాలు ఆరాంసే ఆలోచించి బస్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నాం. సరే కదా అని టికెట్ బుక్ చేసిన. ఈలోపు ఆకలిస్తుంది కదా అని అట్లా తిరగాలి కదా భయ్. ఖాళీగా ఉంటే ఏమొస్తుంది. ఇది మలాయ్ అంట. నా జీవితంలో మలాయ్ ఎప్పుడూ తినలే. రవితేజ సినిమాలు ఉంటుంది కదా బ్రహ్మానందం మలాయ్ అని, ఆ మలాయ్ తింటున్నా. పర్లేదు, ఇట్స్ యావరేజ్, అంత గొప్పగా ఏం లేదు. మళ్ళీ మెట్రోకి ఎందుకు వచ్చినా అంటే నేను బస్ టికెట్ బుక్ చేసుకునేది అది వేరే ఏరియా. సో రైల్వే స్టేషన్ దగ్గరికి రాదు. సో ఆ ఏరియాకి పోవాలి నేను. సో మళ్ళీ ఆ ఏరియాకి పోయినా సేమ్ మెట్రో ఎక్కేసి మళ్ళీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే ఒక ఫిగర్ కనపడింది మచ్చ. ఏమైనా ఉన్నది ఆ ఫిగర్. అది బస్ అంతా దాని కలలే పడుకున్నప్పటి నుంచి. సరే చూడదే దాని ఇప్పుడు ఎందుకు కానీ. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను తిరుపతి వెళ్ళినాక నాకు గుడికి వెళ్ళబుద్ధి కావట్లే. తిరుపతి అయితే చేరుకున్నా, తిరుపతి గుళ్ళోకి వెళ్ళబుద్ధి కావట్లే. సరే అట్లా కాదు ఇట్లా కాదని అరుణాచలం వెళ్ళిపోదామని చెప్పి మళ్ళీ రైల్వే స్టేషన్కి వెళ్ళిన. రైల్వే స్టేషన్లో కనపడిన ఈ బొమ్మలన్నీ. సరే ఓకే, ఆ బొమ్మలు మనం కొనలేము కానీ ఇది నాకు అర్థం కాదు. ప్రతి ఒక్క ట్రైన్కి ఎస్సీ ఇంకేదో రకరకాలుగా ఉన్నాయి. వీటిలో కూడా రిజర్వేషన్లు ఉంటాయా ఏంది? ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని చెప్పి. సరే వదిలేసే, మనకు అది పనికిరాని విషయం. కానీ ఈ ట్రైన్ ఎక్కి నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ మొత్తం 60 ఉంటారని తెలియదు నాకు అరుణాచలం వెళ్ళేటప్పుడు. ఏలే అమ్మ ఇది ట్రైన్ అర్థం కావట్లే, ఏదో ఫ్యామిలీ పిక్నిక్ వచ్చిన అర్థం కావట్లే. అమ్మ గోళ ముసలోళ్ళే కొట్టేసుకుంటుర్రు, ఏదో ఉయ్యాలేసేసారు ఏందోనే. అమ్మ పడుకుంటే ఎవర్రా పాడుకో నువ్వు లే అమ్మ, ఇది పడుకునేటికి కాదు కూర్చోనీకి అని చెప్పి నన్ను లేపు దెంగుతురు మొత్తం కలిపి. ఏమడ్డ ఏదైతే అయిందని లేచి కూర్చొని పడుకొని ఎట్లా కాడ తిప్పాలి పడి అరుణాచలం అయితే చేరేసుకున్నా. ఎట్లా ఉంటుందంటే మనం వెళ్ళినాక అడుగు పెట్టినామంటే దద్దరిల్లిపోవాలి మొత్తం. మనం వెళ్ళినా మామూలుగా ఉండకూడదు. అక్కడ వెళ్ళిన 10 నిమిషాల్లో వాన పడింది అంతే అక్కడ. ఎందుకంటే తుఫాన్ అంట అక్కడ 10 రోజుల నుంచి. సో అందుకే మనం అడుగు పెట్టంగానే వాన పడింది. ఇంకోటి ఏంటంటే మనం వచ్చినామని అక్కడ ఎవరికి తెలియదు కదా. సో అక్కడ గవర్నమెంట్కి తెలిసినట్టుంది. సో ఒక ఆడి పేరు ఏమంటారు, కలెక్టర్ అనుకున్నా. కలెక్టర్, జిల్లా కలెక్టర్ అంట మనం గెలవనీకి వచ్చినామని చెప్పి అరుణాచలం. ఈ బాడుకో ఎవరంటే మధ్యలో ఉండేటోడే ఆడు కలెక్టర్ ఆఫ్ తమిళనాడు ఇన్ అరుణాచలం. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసినాక 4 కిలోమీటర్ల దాకా చక్కగా వెళ్ళా. 5 కిలోమీటర్ స్టార్ట్ అయింది, కాళ్ళల్లో వణుకు మొదలైపోయింది. అంతే 6 కిలోమీటర్కి కాళ్ళు గజగజ వణుకుపోతుంది అనమాట. సరే అట్లా కాదు ఇట్లా కాదని ఒక జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళి సోడా అడిగా. ఆడి సోడా ఇచ్చిండు. ఇచ్చి డబ్బులు ఎంత అంటే 25 రూపీస్ అన్నాడు. సరే చూస్తున్నా, ఆడు మీ ఆంధ్ర వాళ్ళు అయింది అదే కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు అనమాట ఆంధ్ర వాళ్ళ గురించి. సో అట్లా అనేప్పటికీ కోపం వచ్చేసింది. కాకపోతే ఏంటంటే మనకి జాలి దయ కరుణ వీళ్ళు అందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ అంటే మళ్ళీ ఎవరు నా ఫిగర్లు అనుకున్నారు. జాలి దయ కరుణ అంటే ఫీలింగ్స్ అన్నమాట. సో ఆ ఫీలింగ్స్ వల్ల నేను కొంచెం మంచోనే కాబట్టి, అంటే నా మంచితనం మీకు తెలియకపోవచ్చు, నేను చాలా జెన్యున్గా మంచివాడినే. సో నా మంచితనం గురించి జస్ట్ 4 బూతులు తిట్టేసాడిని. ఆడికి అర్థం కాకుండా వదిలేసి పక్కకి వెళ్ళిపోయి ఛార్జీ డబ్బులు ఇచ్చేసి అదే
సోడా డబ్బులు ఇచ్చేసి వానికి బాగా వచ్చేసిన, ఇంకా స్టార్ట్ చేసిన వాకింగ్. ఇంకా నాకైతే లిటరలీ చుక్కలు కనపడినాయి అంతే, మామూలుగా కూడా కాదు. 14 కిలోమీటర్లు నడుస్తుంటే ఓర్ నాయనో అనిపించింది అనమాట. కాకపోతే మధ్య మధ్యలో నాకు శ్మశానాలు కనిపించినాయి అబ్బా. ఒక్కొక్క శ్మశానాన్ని చూస్తుంటే నాకు మా ఫ్రెండ్సే గుర్తుకొస్తురేంటో. ఆ శ్మశానాలు చూస్తుంటే వీళ్ళు ఎందుకు గుర్తుకొస్తున్నారు అర్థం కావట్లే నాకు అసలు. సరే శ్మశానాలు అంటే ఇక మొహాలు చూస్తేనే అట్లా ఉంటారేమో, కానీ ఇది ఉంటుంది చూడు, ఇదేమంటారు, మోక్ష మార్గం ఉంటుంది కదా, మోక్ష మార్గంలో దాని నుంచి వెళ్తుంటే కొంతమంది ఇరుక్కుపోతున్నారు. దానిలో ఇరుక్కుపోతుంటే హెల్ప్ చేయటం మానేసి నవ్వుతురు కిలకిలా అనుకుంటా. సరే ఎట్లాగట్లా మోక్ష మార్గం కూడా అయిపోయినది. 14 కిలోమీటర్లు నడిచి దూలా తీర్చేసుకొని నిజంగానే దేవుడు కనపడ్డాడు నాకైతే. ఎట్లాగట్లా దర్శనం చేసుకున్నాం. ఖేల్ ఖతం.